బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ గోల్డెన్ టెంపుల్ దగ్గర కాల్పుల కలకలం రేగింది. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది. సుఖ్బీర్ సింగ్ బాదల్పై కాల్పులకు ప్రయత్నం జరిగింది. మన విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్న పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్కి ఇటీవల అకల్ తఖ్త్ సంస్థ మతపరమైన శిక్ష విధించింది. ఆ సంగతి మనందరికీ తెలుసు. ఆయన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. దీనికోసమే అక్కడ సేవాదారుగా సేవలు చేస్తున్నారు. మనం వీల్ చైర్లో చూస్తున్నాం. ఆయనే బాదల్. ఆయన ఆరోగ్యం బాగాలేదు. సో కాబట్టి ఆయన వీల్ చైర్లో ఉండి మీరు సేవాదారుగా విధులు నిర్వహించండి అంటూ వాళ్ళ మతపరమైన సంస్థ ఆయనకు ఆ శిక్ష, ఆ విధి నిర్వహించింది. అయితే ఈ క్రమంలోనే ఒక్కసారిగా చూస్తున్నాం అక్కడ హత్యా ప్రయత్నం జరిగింది. ఒకరు వచ్చి ఆయన్ని కాల్చబోయారు. కానీ అక్కడే ఉన్న ఆయన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు వారు వెంటనే వచ్చి ఆయన్ని అడ్డుకొని ఆ పిస్తల్ని కూడా చేత్తో లాక్కున్నారు. కాబట్టి కాల్చే మనిషి ఆల్రెడీ కాల్చాడు కూడా, కానీ ఒక్కసారిగా అది గాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో సుఖ్బీర్ సింగ్ బాదల్కి ఎలాంటి హాని జరగలేదు. ఇక స్వర్ణ దేవాలయంలో అకాల్ తఖ్త్ ఆదేశించిన నేపథ్యంలో ఆయన శిక్షను పాటిస్తున్నారు. నిన్న ఆయన స్వర్ణ దేవాలయానికి వెళ్ళారు. ఇవాళ రెండో రోజు కూడా సేవ కోసం అక్కడికి వెళ్ళి ఆ టైంలో ఆయన కూర్చున్నాడు. మనం చూస్తున్నాం వీల్ చైర్లో ఉండి కావాలంటే మీరు ఈ శిక్ష, ఈ విధులు నిర్వహించుకోవచ్చు అని వాళ్ళ సంస్థ చెప్పింది. ఇక ఆ టైంలోనే ఆయనపై కాల్పులకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అందరూ వస్తున్నట్లుగానే వచ్చి మీరు క్లియర్గా చూస్తున్నారు లైవ్లో. ఒక్కసారిగా తను ప్యాంట్లో ఉంచిన పిస్తల్ని పైకి తీసి సుఖ్బీర్ సింగ్ బాదల్ని కాల్చబోయాడు. కానీ వెంటనే అలర్ట్ అయిన అక్కడ ఉన్నవారు ఆయన అడ్డుకొని ఆ పిస్తల్ని లాక్కున్నారు. దీంతో ప్రమాదం తప్పింది, ప్రాణ నష్టము తప్పింది. అకల్ తఖ్త్ అనేది సిక్కుల అత్యున్నత సంస్థ. ఆ సంస్థ సుఖ్బీర్ సింగ్ బాదల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా స్వర్ణ దేవాలయంలో పని చేయాలంటూ ఆదేశించింది. పలు సిక్కు ఆలయాల్లో కూడా క్లీనింగ్ చేయాలంటూ అకల్ తఖ్త్ ఆదేశం. దానికోసమే ఆయన గోల్డెన్ టెంపుల్కి వచ్చారు. ఎందుకంటే 2015లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకి మేలు చేసేలా సుఖ్బీర్ వ్యవహరించారని అకల్ తఖ్త్ ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకి శిక్ష వేసింది. ఆ శిక్షలో భాగంగా ఇవాళ రెండో రోజు స్వర్ణ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయనపై కాల్పులకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. కానీ వెంటనే దగ్గరున్న వారు అలర్ట్ అవ్వడంతో అతన్ని అడ్డుకోవడం, పిస్తల్ లాక్కోవడంతో ఇక అపాయం తప్పింది. సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. మనం చూస్తున్నాం అక్కడ సేవలు నిర్వహిస్తున్నారు. అయితే ఆరోగ్యం బాగాలేదు. అందుకే వీల్ చైర్లో కూర్చొనైనా సరే మీరు ఖచ్చితంగా ఈ శిక్ష పాటించాల్సిందే. మన మతపరమైన ఆచారాల ప్రకారం మీరు దేవాలయంలో ఖచ్చితంగా సేవ చేయాల్సిందే అని అకల్ తఖ్త్ సంస్థ ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఆయన టాయిలెట్లు కడిగారు అండ్ వంట పాత్రలు తోమారు. అక్కడ ఉన్న వారికి భోజనం వడ్డిస్తున్నారు అండ్ అక్కడుండి కూడా సేవలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరి వచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు, కారణం ఏంటో తెలియదు. ఎదురుగా వచ్చి అందరూ వస్తున్నట్లుగానే వచ్చి గోల్డెన్ టెంపుల్కి ఒక్కసారిగా ప్యాంట్ జేబులో ఉన్న పిస్తల్ని పైకి తీసి చాలా దగ్గరగా వచ్చాడు. నిజానికి బాదల్కి అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. ప్రాణాపాయం తప్పింది. అంత దగ్గరగా ఖచ్చితంగా కాలిస్తే కనీసం గాయమైనా అయ్యి ఉండేవాడు. కానీ బాదల్ అదృష్టం బాగుంది. వెంటనే ఆయన పక్కనే ఉన్నవారు అలర్ట్ అయి చాలా ధైర్యంగా అతన్ని అడ్డుకొని ఆ పిస్తల్ లాక్కొని పక్కకు తీసుకెళ్లారు. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది. మనం లైవ్లో చూస్తున్నాం. అది కూడా వాళ్ళు పవిత్రంగా భావించే గోల్డెన్ టెంపుల్లో. ఇప్పటికే 4 రోజులుగా వార్తల్లో ఉన్నారు సుఖ్బీర్ సింగ్ బాదల్. ఎందుకంటే ఆయన డేరా బాబాగా అందరూ పిలుచుకొని అతనికి సహాయం చేశారు అన్న విషయంలో ఎప్పటి నుంచో విచారిస్తున్న అకాలీ తఖ్త్ వాళ్ళ మత సంస్థ మీరు సాయం చేశారని నిరూపణ అయింది. కాబట్టి మీరు శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి మన మతాచారాల ప్రకారం దేవాలయాల్లో సేవ విధులు నిర్వహించాలి, ప్రజలకు సేవ చేయాలి, టాయిలెట్లు కడగాలి, వంట పాత్రలు కడగాలి అండ్ ఎవరైతే సేవ చేస్తారో ఈ శిక్ష ప్రకారం ఏం చేయాలో అవన్నీ మీరు చేయాలి. దీనికి ఎవరు అతీతులు కాదంటూ ఆ శిక్షను అమలు చేస్తే దానికి ఆయన ఒప్పుకున్నారు. నిన్నటి నుంచి సేవలు చేస్తున్నారు. ఇవాళ గోల్డెన్ టెంపుల్కి రెండోసారి వెళ్లారు. ఈ క్రమంలోనే అందరూ వచ్చి దర్శించుకుంటున్న వేళ అందరూ భక్తుల్లాగానే వచ్చిన ఒక వ్యక్తి ఒక్కసారిగా సుఖ్బీర్ సింగ్ బాదల్ దగ్గర దాకా వచ్చి ప్యాంట్ జేబులో నుంచి పిస్తల్ తీసి కాల్చాడు కూడా. ఆయన పక్కనే ఉన్నవారు అడ్డుకోవడంతో అది గాల్లోకి వెళ్ళింది. దీంతో ప్రాణాపాయం తప్పింది బాదల్. सुखबीर सिंह बादल नु गोली मारन दी कोशिश जड़ी है। सिंह बादल लगातार ही गोली मारन दी कोशिश जड़ी है वो कीती गई है। सुखबीर सिंह बादल नु
ਗੋਲੀ ਮਾਰਨ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਜਿਹੜੀ ਹੈ ਉਹ ਕੀਤੀ ਗਈ ਹੈ। ਤੁਸੀਂ ਦੇਖ ਸਕਦੇ ਹੋ ਕਿ ਸੁਖਬੀਰ ਸਿੰਘ ਬਾਦਲ ਨੂੰ ਗੋਲੀ ਮਾਰਨ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਜਿਹੜੀ ਹੈ। ਸੁਖਬੀਰ ਸਿੰਘ ਬਾਦਲ ਲਗਾਤਾਰ ਹੀ ਓਏ